కళ్ళు ఎన్ని ఉంటాయి? 2. ఇంకొక కన్ను ఉంటది 3. మూడో కన్ను మంచి ఉంటది. మంచి కళ్ళు ఎన్ని ఉంటాయి? 3. ప్రస్తుతంగా కనిపించేది 2. ఆ ఇంకొక కన్ను లాక్కుంటది. అందుకు ఆ కన్ను మంచిగా తెలవాలి అంటే తను కరగలేని వారి చేతిలో పుష్పం వల్లవయ్యా నీవు. ఎవరన్నా అక్క మహాదేవి ఏమన్నది జగత్తుకు సందేశము? తను కరగలేని వారి చేతితో నీవు పుష్పం వల్లవయ్యా. తను కరుగుడంటే శరీరముతో పూజ ఎవరు చేయరో, శ్రమ ఎవరు చేయరో, సేవ గురు సేవ ఎవరు చేయరో, దేశ సేవ రాష్ట్ర సేవ ఎవరు చేయరో వాళ్ళ ఒక్క చేతి నుంచి పుష్పాలు వల్లవయ్యా నీవు అని అక్క మహాదేవి అన్నారు. ఎట్లా చేయాలి? ఎట్లా పుష్పాలు స్వీకరిస్తాడు పరమాత్ముడు అంటే సమాజ సేవ, దేశ సేవ, రాష్ట్ర సేవ, గురు సేవ, తల్లి మాతృదేవో, పితృదేవో, ఆచార్యదేవో, గురుదేవో, అతిథిదేవో అనే సేవ ఎవరు చూస్తారో వాళ్ళ చేతి నుంచి పుష్పం తీసుకుంటావయ్యా నీవు, స్వీకరిస్తావయ్యా నీవు. అట్లా మన కరగలేని వారి చేత, మనస్సు కరగలేని వారి చేతుల నీవు గంధాక్షతం స్వీకరించవయ్యా అన్నది. మనసు ఎవరిది కరగదు? బండరాయి వేస్తుంటే మనసు కరిగేటటువంటి బండరాయి కూడా చెమట వస్తుంది. అట్లా ఆ ఒక్క సూర్యుని ప్రభావం వలన ఆ ఒక్క శిలం అంటే రౌతు కూడా బండరాయి కూడా వేడి అయి గంగమ్మ పై నుంచి కురిస్తే బండరాయి కూడా కరిగిపోతుంది. అట్లా బండరాయి అటువంటి బండరాయి కరుగుతుంది. ఈ గుండెరాయి ఎందుకు కరగ? అలాంటి మనసు గట్టిగా ఉన్న వాళ్ళ చేతి నుంచి, కరగలేని వాళ్ళ చేతి నుంచి గంధము అక్షంతలు కరగలేని వాళ్ళ చేత స్వీకరించవల్లవయ్యా నీవు, కరిగేవాడి చేత స్వీకరిస్తావయ్యా నీవు. అర్థమవుతుంది. అందుకు కాబట్టి గంధం అక్షత ఎవరు మనసు కలుగు. అందుకు దయగల హృదయమే భగవంతుని నిలయం. ఇది శబరి మాత చెప్పింది. అందుకు కాబట్టి దయ ఎవరికి ఉంటుంది? దయగల హృదయము భగవంతుని నిలయం అని ఎవరు అలా చెప్పుకుంటే దానివాయి శబరి మాత చెప్పండి. అట్లా అందుకు కాబట్టి అహింస పరమో ధర్మ అని చెప్పింది. సమస్త జీవ జంతువుల మీద ప్రేమ అనేది పూర్ణమైనది. యానకుంది మాణికేశ్వరి మాత చెప్పింది. ఇది గ్రహించాలి. అందుకు కాబట్టి బసవన్న ఒక మాట చెప్పారు. దయే ధర్మానికి మూలమయ్యా. దయలేని ధర్మం అధిగమిస్తుందయ్యా. దయ ఉండాలి సకల ప్రాణుల యందు, మనుషుల యందు. దయ అనేది ధర్మానికి మూలం. దయ లేకపోతే ఆ ధర్మం ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. ఎట్లున్నది అంటే ప్రేమ, శాంతి, సత్య, ధర్మ, ప్రేమ, శాంతి. ఇది ధర్మానికి మూల కారణం. మీ అందరికీ ఒక ప్రశ్న ఇస్తున్నా. ధర్మం పెద్దదా, దయ పెద్దదా? దయ పెద్దది. ధర్మం పెద్దదా, దయ పెద్దదా? దయ. దయ లేకపోతే ధర్మం కిలో ఉందా? లేదు కదా. అందుకు దయ ఉంటే ధర్మానికి కూడా విలువ ఉంటుంది. అందుకు ధర్మం అంటే దయ అంటే ఎక్కువ ఉంటుంది. ధర్మము అనేటటువంటి దయ అంటే వాస్తవిక